ఏది నెరవేర్చారు? వృద్ధులకి పెన్షను రేపు రాకముందరే, ఎలక్షన్ రాకముందరే ఈ నెల నుంచే, ఈ నెల కూడా 1000 కలిపి ఇస్తాము అన్నారు. అది ఇచ్చారు. ఒక 1000 పెంచాము. 2000 నుంచి 1000 ఉన్నప్పుడు 14లో జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎలక్షన్ 1000 ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2000 చేస్తారు. ఒక నెల ముందర తెలుగుదేశం ప్రభుత్వం 2000 చేసింది. ఈసారి పెంచుకుంటూ పోతూ 3000 చేస్తా అన్నారు. దాని ప్రకారం అంటే మళ్ళీ అక్కడ భాష అర్థం కాకుండా పెంచుకుంటా పోతాను, మా వీడియో చూడండి అని జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. సంవత్సరానికి 250 రూపాయల లెక్కన పెంచుకుంటా 3000 చేశారు. అట్లా కాదు, నేను 4000 చేసేస్తాను, ఈ నెల నుంచి మొదలు పెడతా. మీకు ఈసారి వచ్చినప్పుడు ఆ డేటా కూడా ఇస్తారు. 3000 నుంచి 4000 అవటం వాస్తవం, కానీ ఎన్ని పెన్షన్లు ఎంతమందికి కోత విధించారు? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి, నీ పేరు తీసేస్తావు. నాకు 2 కార్డులు లేవు సార్, వికలాంగ పెన్షన్ వస్తూ ఉంటుంది, అయినా నువ్వు జెండా కట్టావు, జగన్మోహన్ స్టిక్కర్ వేస్తూ ఉండవు, నీ పేరు తీసేస్తావు. ఈసారి కూర్చున్నప్పుడు మీడియా మిత్రులకి ఆ డేటా అంతా ఇస్తా. పెంచామంటున్నారు, కానీ ఎంతమంది కోత విధించారు? ఏమన్నా అంటే అమరావతి, అక్కడ కూడా ఎవరు తృప్తిగా లేరు. పోయినసారి 35,000 ఎకరాలు ఉన్నారు, ఈసారి నెల అదనంగా 40,000 ఎకరాలు. ఏ రైతు కూడా అక్కడ సంతోషంగా లేదు. సరే, పోరాడి ఢిల్లీ నుంచి ఏమన్నా గ్రాంట్ తెచ్చుకుంటుండవా? మనం మన సపోర్ట్తో, నీ ఎంపీల సపోర్ట్తో, కూటమి ఎంపీల సపోర్ట్తో ఢిల్లీలో ప్రభుత్వం నడుస్తుంది. గ్రాంట్ ఏమైనా తేగలిగావా? అని ఊదర కొట్టారు పార్లమెంట్లో. ఫైనల్గా చూస్తే అది అప్పుడే కేంద్ర ప్రభుత్వం దానికి హామీ, నువ్వు ఇవ్వకపోతే నీకు రావాల్సిన జిఎస్టీలో కట్ చేసి ఇచ్చేస్తారు. ఏం సాధిస్తుంది? ప్రజలకు ఏం చేస్తుంది? అప్ప ఎక్కడ తగ్గేదే లే. డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఎవరికి తెలియదు. ఇన్ని రకాల వెన్నుపోట్లు నీకు ఓటేసిన ప్రజలకి తెలియదు అనుకుంటున్నావా? ఏదో నీ పచ్చ మీడియా ద్వారా మిమ్మల్ని అంటున్నారంటే వాళ్ళు నమ్ముతారనుకుంటున్నావా? మొన్న మా నాయకులు చెప్పారు, 40 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కడపలో మహానాడు చేశారంట. దానికి ఏదో చాలా ఫీల్ అయిపోతా ఉంటారు. అంటే అడుగు పెట్టలేని కడపలో ఇప్పుడు చేశారంట. సంతోషం. ఇళ్ళకి పోయి చెప్పండి, మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు వాటి గురించి ఏ నియోజకవర్గం అయినా ఎక్కడైనా ఇళ్ళకి పోయి చెప్పండి, అడగండి. ఎవరికి ఎంత ధైర్యం ఉందో చూస్తాం. సంవత్సరం కాలం అయింది, జూన్ 4. మేము ప్రజా తీర్పుని ఆ రోజే స్వీకరించాం. మీకు 11 సీట్లు కనబడుతున్నాయో, మాకు 40% ఓట్లు కనబడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో 40% ఒక పార్టీ. అత్యధిక శాతం వచ్చింది ఎవరికయ్యా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు వచ్చిన దానిలో మీరు ముగ్గురు డివైడ్ చేసుకోండి, ఎవరెంత ఎవరికి ఎంత మీరే వాటాలు వేసుకుంటారు. 40% ఎవరికి వచ్చింది. 3 పార్టీల్లోనూ 40% అనేది ఎవరికి రాలా. ఈరోజు కూడా
ఒక సంవత్సరం క్రితం ఇచ్చిన తీర్పులో చూస్తే అత్యధిక శాతం వచ్చిన పార్టీ ఏదయ్యా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మనల్ని అందుకుంది. కానీ ప్రజా తీర్పుని గౌరవించాం. మిమ్మల్ని ఏలండి మీ మాటలు నమ్మారు. ఒక సంవత్సరం తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి తెలియజేస్తున్నారు, ఇలా మోసం చేశారు, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియని విషయాలు లేవు. ప్రజలకి అన్నీ తెలుసు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. కానీ ప్రతిపక్షంలో మా బాధ్యత వారి కోసం పోరాడాలి, విషయాలు తెలియజేయాలి, ఎత్తి చూపించాలి. ప్రతిపక్షం అన్నప్పుడు అసెంబ్లీలో కూర్చోవాల్సిన అవసరం లేదు, ప్రజల్లోకే వెళ్ళచ్చు. రేపు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తాం. మీకు హామీలు ఇచ్చి మిమ్మల్ని ఎలా వెన్నుపోటు పొడిచిందో అనేది తెలియజేయడానికి రేపటి నిరసన కార్యక్రమం.